వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 500 మంది ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ నుంచి కూడా చేరికలు జరుగుతున్నాయి. సో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో చేరడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఇంత షార్ట్ టైంలో ఇంత ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే పబ్లిక్ పల్స్ రేట్ మన కేసీఆర్ సార్ మిస్ అవుతారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అసలు జనతకి ఎందుకు గెలిపించుకున్నాం రా అయ్యా అని అంటున్నది పబ్లిక్ మొత్తం. కూడా వేరే పార్టీలకు పోయారు. ఓట్ బ్యాంక్ రావాలి బీఆర్ఎస్కే ఉన్నది. మన పల్స్ మొత్తం బీఆర్ఎస్కి ఉన్నది. ఓవరాల్ హైదరాబాద్ అయితే అవుట్ రైట్ గా కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. సార్ రావాలి, మళ్ళీ ఇట్లాంటి పథకాలు మళ్ళీ రూలింగ్ లకు రావాలి. నేను ఇచ్చిన ఆరు పథకాలు ఏవి కూడా రూలింగ్ లో వస్తలే, వర్క్ అయితే లేవు. అసలు 100% బీఆర్ఎస్ వస్తుంది, అలా డౌటే లేదు. అంత కాన్ఫిడెన్స్ అంటే మేము జనతాలో ఉంటున్నాం, పబ్లిక్ లో తిరుగుతున్నాం, పబ్లిక్ తెలుసుకుంటున్నాం మేము అనేవి. 200 సిలిండర్, ఫ్రీ బస్సులు, అన్ని ఫెయిల్యూర్, ఏది కూడా వర్కింగ్ లో లేదు. ఒకవేళ బస్ పెట్టినా కూడా మళ్ళీ దానికి సూపర్ డీలక్స్ అని చెప్పేసి, ఏసీ అని చెప్పి, మెట్రో అనేసి మళ్ళీ సేమ్ యాస్టీస్ అదే కాస్టింగ్ వస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఫ్రీ బస్సెస్ వల్ల ఏది అంత ఏం యూస్ఫుల్ వస్తలేవు పథకాలు. మేము 2 months అవుతుంది జాయిన్ అయ్యి వేరే పార్టీలో టీఆర్ఎస్ నుండి. మాకు తెలిసిపోయింది ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందని. బీఆర్ఎస్ పనులు అనేది మా వరకు పనులు ఏం అవసరం లేదన్న. సామాన్య పబ్లిక్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి చేసేటివి. ఒక వితిన్ 2 months తెలిసిపోయింది. మా వరకు వచ్చేసరికి తెలంగాణ పబ్లిక్కి ఆల్మోస్ట్ తెలిసిపోయింది. అంతే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు సర్వే పెడితేనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు పబ్లిక్ అందరూ. యాజ్ యూజువల్గా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ ఏదైతే పార్టీ చేంజ్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో పెట్టి చూడవచ్చు. ఒకవేళ పబ్లిక్ డిమాండ్ ప్రకారం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం 100% బీఆర్ఎస్ దాంట్లో తిరగలేదు.